27 నుంచి 29 వరకు ఆఖరి వచనాలు దయచేసి చదవండి. 2వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తుయతైర సంఘంలో మనము మధ్యలో ఒక వీక్ గ్యాప్ పడి ఉంటుంది. ఆ వీక్లో మనం వేరే వాక్యాన్ని మనం విన్నాం. అయితే చెప్పుకుంటూ వచ్చాను, దేవుడు ఎలాగో సంఘాలతో మాట్లాడతాడో చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు సంఘాలతో మాట్లాడేటప్పుడు ఆ సంఘంతో మాట్లాడి ఆ సంఘానికి తనను తాను ఎలాగ వ్యక్తపరుచుకుంటున్నాడు అనేది ఒక సందర్భం. అయితే తర్వాత ఆ చర్చ్లో ఉండే కంప్లైంట్స్ని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఆ తదుపరి వాళ్ళు మారడానికి ఏం చేయాలో దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత మారితే గనక ఎలాంటి రివార్డ్ని, అంటే కంప్లైంట్ ఫస్ట్ దేవుడు ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, తర్వాత కంప్లైంట్ చెప్తున్నాడు, తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఆ తదుపరి మార్చుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి మరి చూసినట్లయితే రివార్డ్ని ఇస్తాడో మనం చూసుకుంటూ వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో మరి తుయతైర సంఘం గురించి ఆఖరి భాగాల్లో వాళ్ళకి ఇచ్చే రివార్డ్ గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్న దేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారమును ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఈ సంఘంలో దేవుడు చెప్పిన మాటలు కనుక విని ఎంతమంది అయితే మారుతారో దేవుడు వారికి ఒక రివార్డ్ని ఇస్తానంటున్నాడు. ఆ రివార్డ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే జనముల మీద అధికారాన్ని దేవుడు వారికి ఇస్తాను అని చెప్తున్నాడు. ఈ సంవత్సరము దేవుడు ఇచ్చిన వాగ్దానం మన సంఘానికి కూడా, అతని పక్షమున జనములను జయించుటకు వారి కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని చెప్పేసి దేవుడు ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తుయతైర సంఘంలో ఉండే అనేకమైన కంప్లైంట్స్ని దేవుడు రైజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ సంఘంలో జరుగుతున్న మరి చూసినట్లయితే విచిత్రమైన పనులన్నింటినీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఉండే జారత్వం అయితేనేమి, యెజబేలు ప్రవక్త ఆత్మ అయితేనేమి, సంఘంలో పాడైపోతున్న మరి చూసినట్లయితే ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటం అయితేనేమి, ఇటువంటి వాటన్నింటి గురించి దేవుడు చెప్పుకుంటూ వస్తూ మరి ఎవరైతే కనుక నమ్మకంగా భక్తి చేస్తారో వాళ్ళకి దేవుడు అంటున్నాడు, వారి చేతికి ఇనుపదండాన్ని ఇస్తారంట. ఆ ఇనుపదండంతో వాడు ఏం చేస్తారంటండి, వాళ్ళు మరి చూసినట్లయితే ఆ చక్కని మాట చూడండి, కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇనుపదండంతో ఏల్తాడంట. ఎవరైతే గనక దేవునిలో నిలబడకపోతే వాళ్ళని ఒక కుమ్మరివాని ఒక కుండని ఎలాగైతే రాయితో కొడితే పగిలిపోతుందో ఆ ఇనుప దండంతో దేవుడు కొడితే ఇటువంటి వాళ్ళ కుండలన్నీ కూడా లేకపోతే వారి జీవితాలన్నీ ఏమైపోతాయంటే అవన్నీ కూడా పగలగొట్టబడతాయని చెప్పేసి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు అతనికి వేకువ చుక్కని నేను ఇస్తానని చెప్పుకుంటూ దేవుడు వస్తాడు. కాబట్టి దేవుడు ఈ సంఘానికి, తుయతైర సంఘానికి మరి చూసినట్లయితే ఈ అధికారాల్ని, ఈ రివార్డ్స్ని ఇస్తున్నాడు. అయితే ఈ దినమున మనం సార్దీస్ అనే సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మరి సార్దీస్ సంఘం గురించి. ఇంతవరకు చెప్పుకున్న సంఘాల్లో మరి 4 సంఘాలు ఇంచుమించు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎఫెసు సంఘాన్ని, స్మిర్నా సంఘాన్ని, మళ్ళీ అలాగే తుయతైర సంఘాన్ని, పెర్గమం సంఘాన్ని, ఈ 4 సంఘాలని మనం కంపేర్ చేసుకొని మనం స్టడీ చేసేసి దానిని కంప్లీట్ చేసుకున్నాం. ఈ దినమున మనం సార్దీస్ సంఘం గురించి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి చదవండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మన్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాటలు ధ్యానించడానికి మా అందరికీ మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటల్లో మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అనుగ్రహించండి. స్వనీతిని, స్వంత జ్ఞానాన్ని మీరు రద్దుపరిచి ప్రభువా తండ్రి, మీరు ఈ స్థలంలో మీరు నిలబడి చేరొచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడి నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచమని కూడా ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. సార్దిస్ అనే సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడండి. ఈ సంఘంతో దేవుడు తనను తాను ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా ప్రతి సంఘానికి దేవుడు ఒక్కొక్క రూపంలో వారికి మరి ఆయన ఏం చేస్తున్నాడంటే తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. మరి ఈ సంఘానికి దేవుడు ఎలాగ మరి చూసినట్లయితే వ్యక్తపరుచుకున్నాడంటే 7 ఆత్మలు కలిగిన దేవునిగా మనం చూసాం. దేవుని 7 ఆత్మలు ఏదో మనం చూసాం. స్పిరిట్ ఆఫ్ మైట్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, అవన్నీ కూడా యెషయా గ్రంథంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఆ 7 ఆత్మలు కలిగిన దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన చెప్తున్న మాట, మొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, సార్దిస్లో ఉన్న సంఘమా, మీరు జీవించుచున్నారన్న పేరు తప్ప మీరు మృతులే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి వాక్యాన్ని చాలా శ్రద్ధగా ధ్యానిద్దామండి. ఎందుకంటే ఒక 45 minutes దేవుని వాక్యం, దాన్ని చాలా శ్రద్ధగా మనం ధ్యానం చేస్తాం. ఈ వారం అంతటిని కూడా మనల్ని నడిపించేది, మనల్ని బ్రతికించేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సార్దిస్ సంఘంతో ఆయన అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, క్లాస్ రూమ్లో టీచర్ అంటారు, మీ బాడీ ప్రజెంట్ కానీ మైండ్ క్లాస్ రూమ్లో ఉంటారు కానీ వాళ్ళు క్లాసు వినరు. కొంతమందికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు. చాలామంది కళ్ళు తెరిచినట్టే ఉంటారు కానీ వాళ్ళు నిద్రలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ అర్థం ఈ భూమి మీద ఉండరు, వేరే ప్లానెట్స్ ఉంటాయి, మార్స్, జూపిటర్ అని, అక్కడ ఉంటారు. వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే చాలా కష్టం. కానీ సార్దిస్ సంఘంతో నా దేవుడు అంటున్నాడు, సార్దిస్ సంఘమా, జీవించుచున్నావు, నీ క్రియలు నాకు తెలుసు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే తప్ప నీవు మృతుడివే. చూడండి, వాస్తవంగా సంఘాల్లో ఒక మాట నేను చెప్తాను, ప్రతి ఒక్కరు బోధన వింటారు, ప్రతి ఒక్కరు బైబిల్ని చదువుతారు, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వస్తారు. కానీ రావడం వేరు, వినడం వేరు, ఆరాధించడం వేరు. కానీ బోధను మరి వారి జీవితాల్లో అన్వయించుకోవడం చాలా తక్కువ మందికి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడవైన దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే, మన సంఘాల్లో సండే స్కూల్ పరిచర్యలైనా, వాయిద్యాలు వాయించే పరిచర్య అయినా, ఆరాధన చేసే పరిచర్య అయినా, మరి ఏ పరిచర్య అయినా, వాక్యం చెప్పే పరిచర్య అయినా, చదివే పరిచర్య అయినా, ఏదైనా సరే ఆత్మానుసారంగా చేయకపోతే దేవుడు అంటున్నాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే కానీ మీరు మృతులే. ఆత్మ సహాయం లేకుండా మనం ఏది చేసినా కూడా జీవించినట్టుగా కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సార్దిస్ సంఘాన్ని దేవుడు అంతగా మరి ప్రశంసించట్లేదు, ఆ సంఘాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పైకి భక్తి పరుల్లాగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ క్రియలన్నీ కూడా ఎలాగున్నాయంట, మృతమైనవిగా ఉన్నాయని చెప్పేసి ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఎంత కోపం వచ్చింటే అన్ని సంఘాల గురించి దేవుడు చూసినట్లయితే వారిలో ఉన్న మంచిని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సంఘం దగ్గరకు వచ్చేసరికి స్టార్టింగ్ ఆయన ఏం చేస్తున్నాడండి, రావడమే 7 ఆత్మలు. 7 ఆత్మల్లో కనుక మనం చూసినట్లయితే మీ సంఘంలో జరుగుతున్న క్రియలన్నీ కూడా నాకు తెలుసు. పెద్దలు అంటారు కదా, నువ్వు ఏమేం చేస్తున్నావో నీ కథలన్నీ నాకు తెలుసు. ఒక సిస్టరు వాళ్ళ కుమారుడి గురించి చెప్తూ అనింది, నా బిడ్డ చర్చికి రామంటే రానే రాడు, వాడు కర్నూలులో ఉంటారు వాడు చర్చికి రామంటే రానే రాడు పాస్టర్, నేను మా ఆయన వెళ్ళిపోతాం, వాడు ఇంట్లోనే ఉంటాడు, ఎంతసేపు ఎన్నిసార్లు పిలిచినా వాడు మందిరానికి రాడు, సరే వాడు పడుకున్నాడులే, లేచి లేటుగా తిని వచ్చేస్తాడేమో అని చెప్పేసి వీళ్ళు ఇలాగనే వెళ్తూ వస్తున్నారు. వీడి ఇంట్లో లేటుగా లేచి ఏదో లేటుగా తినేసి పడుకుంటున్నారని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ ఈ బిడ్డ ఏం చేస్తున్నాడంటే ఎలా పాడైపోతున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించలేని స్థితి.
ఇంకా యవనస్తులు ఏం చేస్తారు, ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది యవనస్తుల్ని మనం చూస్తేనే వారి మాటల్లోనే కనిపెట్టచ్చు వాళ్ళు లోకంలో ఉన్నారా, దేవునిలో ఉన్నారా. అంత జ్ఞానం లేని వాళ్ళలాగా మనము ఉండకూడదండి. మీరు కూడా చూడండి, మీరు ఎవరితోనో మాట్లాడితే వాని స్థితిగతులు ఏంటో గ్రహించగలిగే శక్తి నా దేవుడు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్ని చోట్ల కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది తెలిసిపోతుంది. అయితే వాళ్ళని దండించి వారిని దూరం చేసుకోవద్దు, కానీ వారి కోసం ప్రార్థన చేసి వారికి 4 మంచి మాటలు చెప్పి దేవునిలోనికి తీసుకురావడానికి మనము ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు సేవకులు ఏం తెలియనట్టే ఉంటారు. కొన్నిసార్లు సేవకులు మీకంటే అమాయకంగా మాట్లాడతారు. దానికి అర్థము తెలియక కాదు, గాయపరిచి వీళ్ళని దేవుడి నుంచి దూరం చేయటం ఇష్టం లేక. వీళ్ళ కోసం రహస్యంగా ప్రార్థన చేసి వీరి జీవితాల్ని కట్టాలి, సంస్కరించాలి, బాగు చేయాలని సేవకులు ఏం చేస్తారంటే తెలిసినా తెలియనట్టు ఉంటారు. దేవుడు కూడా చూసినట్లయితే చాలాసార్లు భరించాడు ఈ సార్దీస్ సంఘం గురించి. ఎన్నాళ్ళు భరించాడంటే అవకాశాలు ఇస్తూ వచ్చాడు, కానీ ఈ సంఘం చూసినట్లయితే దేవుడికి తెలియదులే, దేవుడు చూడట్లేదులే, దేవునికి జ్ఞానం లేదులే, మేమేం చెప్పినా దేవుడు నమ్ముతాడు, మేమేం చేసినా దేవుడు మమ్మల్ని ఒప్పుకుంటాడు, మేము ఎలాగ ప్రవర్తించినా మాకు దేవుని సన్నిధిలో మాకు టికెట్ ఫ్రీగా ఉందిలే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేవుడు రావడమే తనని తాను ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడండి? 7 ఆత్మల్లో. నీకు దేవుడు ఇచ్చిన ఒక్క ఆత్మతోనే నువ్వు అంత తెలివిపరుడును అని అనుకుంటే 7 ఆత్మలుగా తనని తాను వ్యక్తపరుచుకుంటూ, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ మైట్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని వివేచన, దేవుని జ్ఞానమును ఆధారమైన ఆత్మల దగ్గర మన జ్ఞానం ఏ పాటిదండి? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని జ్ఞానం దగ్గర మనం ఏ పాటి వారం? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సార్దీస్లో ఉన్న సంగమా, జాగ్రత్త. నీవు జ్ఞానవంతుడిని అనుకొని కొన్నిటిని, నాకు ఇష్టం లేని వాటిని నువ్వు చేస్తున్నావు, అది నాకు తెలియక కాదు. నీకంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడిని, నీకు జ్ఞానం ఇచ్చిన వాడిని నేనే. కాబట్టి ఆ జ్ఞానవంతుడైన దేవుడు వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నీవు పేరుకే జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. పైకి మాత్రం పచ్చగా ఉన్నావు, పైకి మాత్రం చాలా చక్కగా ఉన్నావు, పైకి మాత్రం భక్తి నటిస్తున్నావు, పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడుతున్నావు, పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు, పైకి మాత్రం నువ్వు చాలా చక్కగా అందరితో ప్రేమగా మెలుగుతున్నావు, కానీ నీ లోపల క్రియల్ని నేను ఎరుగుదును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడెవడో ఒకడు ఏం చేస్తున్నాడంటే, ఒక రాజు వాళ్ళ కుమారుడికి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ముఖం చూపించుకోలేక, తన భార్యను కూడా పంపించుకోలేక, తన కుమారుడి విషయమై తెలుసుకోవడానికి ప్రవక్త కళ్ళు సరిగ్గా కనపడవని చెప్పేసి ఏం చేస్తాడంటే తన భార్యకు మారువేషం వేసి పంపిస్తాడు. మారువేషం వేపిస్తే ఏదో కప్పిపుచ్చేసుకుంటే ఈ ప్రవక్త కనుక్కోలేడేమో అనుకున్నాడు. ప్రవక్త కోపం వచ్చింది, నువ్వు మారువేషం వేసుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఎలాగ నటించినా నీవు, నీ కుమారుడు, నీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారని చెప్పేసి అక్కడ ప్రవక్త చెప్పుకుంటూ వస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది చూడండి దేవుని ఎదుట క్రియల్ని సరిగ్గా ఉంచుకోలేరు. కొంతమంది గడిచిన వారాల్లో ఒక సేవకుడు చనిపోతే మనం చూస్తూ వచ్చాం. ఆ సేవకుని భార్య ఏమో ఒకవేళ నా భర్తను చంపి గనక ఉంటే వారిని క్షమిస్తాము. వాళ్ళ బంధువులు కూడా చాలా సౌమ్యంగా మాట్లాడితే, ఇంకొంతమంది అయితే రెచ్చగొట్టే మాటలు, పాస్టర్లు అని పిలువబడుతున్న వాళ్ళు మీడియా ఎదురుకి వెళ్ళిపోయి రెచ్చిపోయే మాటలు, రెచ్చగొట్టే మాటలు. మీకు తెలుసా అండి, అదే పాస్టర్ భూస్థాపనకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు పాస్టర్ జోసెఫ్ అనే ఆయన ట్రక్కు గుద్దేసి ఫ్లైఓవర్ దగ్గర ఒక పాస్టర్ చనిపోయాడు. ఆ భూస్థాపనకి వెళ్ళి వస్తా ఉన్న ఒక పాస్టర్. ఆ పాస్టర్ గురించి ఎవరైనా మాట్లాడారండి? ఎవరైనా పట్టించుకుంటున్నామా? కనీసం మీలో ఒక 10 మందికైనా తెలుసా? తెలియదు. కాబట్టి రెచ్చిపోయి మాట్లాడడం వల్ల మనకు ప్రయోజనం ఏది కూడా లేదు. కొంతమంది దేవుడు అందుకే చెప్పాడు, ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో అంట గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు కూడా మన మధ్యలో ఉంటారు. వీళ్ళు దేవుని భక్తుల్లాగా కనపడతారు, దేవుని సేవకుల్లాగా ఉంటారు, కానీ దేవుని పిల్లలందరినీ నాశనం వైపుకు నడిపించే వాళ్ళు వీళ్ళంతా కూడా రెచ్చగొట్టి ఉసిగొల్పడం ద్వారా దేవుని ప్రేమను మనము పొందుకోలేము. మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు అదే కోరుతాడు. ఈ సార్దీస్ సంఘంతో కూడా నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు, అసంపూర్ణంగా ఉన్నాయి. గడిచిన దినాల్లో విజిటింగ్ వచ్చినప్పుడు కొంతమంది మీ ఇండ్లలో ఒక వాక్యం నేను చెప్పాను, సంపూర్ణమైన బహుమానానికి అసంపూర్ణమైన బహుమానానికి ఒక తేడా ఉంది. సంపూర్ణమైన బహుమానం అంటే ఏంటండి? అన్నీ కరెక్ట్గా ఉండడం.
ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చి ఒక గ్యాస్ స్టవ్ని కనుక మీకు ఇచ్చి దాని మీద బర్నర్స్ లేకపోతే అది సంపూర్ణమైన బహుమానమా అండి? అక్క, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, మీకోసం ఎంతో నేను ఆలోచన చేశానని ఒక స్టవ్ తీసుకొని వచ్చి దాని మీద బర్నర్స్ లేకపోతే ఏమవుతుందండి? వంట చేసుకుంటామా? దాంతో పనికి వస్తుందా? పనికి రాదు కదా. అది అసంపూర్ణమైన బహుమానం. సంపూర్ణమైన బహుమానం అంటే ఆ గ్యాస్ స్టవ్కి బర్నర్లు ఉండాలి, గ్యాస్ పైప్ ఉండాలి, కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే అన్నీ కనుక ఉంటేనే అది సంపూర్ణమైన బహుమానం. ఇక్కడ కూడా నా దేవుడు అంటున్నాడు, సార్దిస్లో ఉన్న సంగమా, మీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు. ఎక్కడో అసంపూర్ణత, ఈ సంఘంలో ఏముందంటండి? అసంపూర్ణత ఉంది, ఎక్కడో మీకు అసంపూర్ణత ఉందని చెప్పేసి, గనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచమని చెప్పేసి దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఆల్రెడీ క్రియలు లేకుండా మృతులు అయిపోయినారు, అట్లీస్ట్ కొంతమంది బ్రతుకున్నారు. వాళ్ళైనా నువ్వు జాగరూకుడిగా ఏం చేయమంటున్నాడంటే దేవుడు వారిని స్థిరపరచు, బలపరచు, వారిని బ్రతికించమని దేవుడి సంఘంతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కనుక క్రియలు లేకుండా కనుక మనం భక్తి చేసినట్లయితే, కొంతమంది చెప్తారు నేను ప్రేమిస్తున్నా, నేను నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తారు, కానీ అది క్రియల్లో కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వరే నువ్వు నాకు చాలా ఇష్టం రా, నువ్వు నాకు చాలా ఇష్టం అని ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. వీడు ఎగ్జామ్ టైంకి వీడు పెన్సిల్ తెచ్చుకోలేదు అనుకున్నాడు ఒక స్నేహితుడు, ఇంకొకటి దగ్గర 2 పెన్సిళ్ళు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ అప్పుడు వీడు పెన్సిల్ తెచ్చుకొని వాడికి ఇప్పుడు ప్రేమ ఉంటే ఏం చేస్తాడండి, వీడు చెప్తానే ఉంటాడు నువ్వు అంటే నాకు ఇష్టం, ఇష్టం ప్రాణం అని. కానీ ఎగ్జామ్ టైంలో ఆ పెన్సిల్ ఇవ్వడంట. ఎందుకంటే వీడు రాస్తే నాకంటే మార్కులు ఎక్కువ వీడికి వస్తాయి అని. అంటే అక్కడ పేరుకు మాత్రం ప్రేమ ఉంది, కానీ దానిని వ్యక్తపరచట్లేదు. సార్దిస్లో ఉన్న సంఘంలో ఉన్న ప్రాబ్లం కూడా ఇదే. నీ క్రియలు నా దృష్టిలో సంపూర్ణమైనవిగా నాకు కనబడ్డాయి. అసంపూర్ణత, ఆ అసంపూర్ణతకు కారణం ఏంటో నువ్వు వెతుక్కొని వాటిని సరిదిద్దుకొని, నువ్వు కొంతమంది అయినా ఉన్నారు, వారినైనా సరిచేసుకొని నువ్వు జాగరూకుడిగా నీ సంఘాన్ని కాపాడుకోమని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడమని చెప్పే సంఘంతో చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా మనకు ఏది బోధించబడుతుందో ఆ బోధ నిమిత్తమై మనల్ని మనం పరీక్షించుకొని, సత్యవాక్యం చేత మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకొని, జాగృతతో ఒకవేళ మనం ఎక్కడైనా బలహీన పడుతున్నా, ఒకవేళ ఎక్కడైనా త్రోవ తప్పిపోతున్నా, ఎక్కడైనా సరి చేసుకోవాల్సిన వాటి, కొంతమంది పగబడుతుంటారు, బంధువుల మీద పగబడుతుంటారు, స్నేహితుల మీద పగబడుతుంటారు, విశ్వాసుల మీద పగబడుతుంటారు, విచిత్రమైన వాళ్ళు సేవకుల మీద పగబడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అంత్య దినాల్లో ఉంటున్నారు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకొని మరి రాకడ కోసం సిద్ధపడమని చెప్పేసి మరి సార్దీస్లో ఉన్న సంఘానికి హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చూసినట్లయితే అజాగ్రత్తతో కనుక మనం నడుచుకున్నట్లయితే మన జీవితంలో పడిపోతాం. పడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. కానీ దేవుడు అంటున్నాడు, ఆ బలహీనతలన్నింటినీ మీరు జయించి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు సరి చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా దేవుడు అటువంటి జ్ఞానాత్మ శక్తిని మన సంఘాలకు నా దేవుడు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సంఘాన్ని చూడండి, దేవుడు అంటున్నాడు, చావనై ఉన్న మిగిలిన వాటినైనా అట్లీస్ట్ వాటిని నువ్వు బలపరచమంటున్నాడు. ఈరోజు చూడండి, ఒక మాట మీకు చెప్తాను. చాలామంది ఈరోజు చూసినట్లయితే క్రైస్తవ్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాక్యం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, దేవుని సంబంధమైన ఆత్మశక్తి అక్కర్లేదు, కానీ క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటారంటే కేవలం అదొక ట్యాగ్ అనుకుంటే, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, లోక సంబంధమైన పనులన్నీ చేస్తారు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు, బూతులాడతారు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు, తగ్గింపు స్వభావం ఉండదు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు కానీ సౌమ్యంగా మాట్లాడరు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు కానీ వాళ్ళకు దేవుని గురించిన, ఆత్మ గురించి కానీ, నిత్య జీవానికి గురించిన ఆలోచనలు కానీ, పరలోక రాజ్యాన్ని గురించిన ఆకలి దప్పులు కానీ వాళ్ళల్లో కనబడట్లేదు. క్రైస్తవ్యం అంటే కేవలం ఏదో మా అక్కర్లు తీర్చుకోవడానికి, మా అవసరతలు తీర్చుకోవడానికి, కేవలం దేవుని దగ్గరకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రోగాలు బాగైపోతాయి. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని అలాగ చేసేశారు. ఉపదేశ క్రమం అనేది ఏమైపోయిందనంటే పాడైపోయింది. ఉపదేశం అనేది ఏమైపోయిందంటే పాడైపోతూ వస్తుంది. చెప్పేవాళ్ళు పాడు చేస్తున్నారు కానీ ఉపదేశం ఎప్పుడు కూడా చక్కగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, ఆ 3వ వచనంలో అంటాడు, నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీ జీవితాల్లో నువ్వు ఏ ఉపదేశాన్ని అయితే పొందుకున్నావో,
ఏ ఉపదేశాన్ని అయితే నువ్వు వింటివో వాటిని జ్ఞాపకం చేసుకొని దానిని ఏం చేయాలంటండి, గైకొనమాలి. ఇందాక నేను చెప్పిన మాట అదే. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ దానిని ఏం చేయరు, గైకొనరు. వినడం వేరు, ఆ వాక్యం చెప్పబడుతున్న స్థలంలో కూర్చోవడం వేరు, ఆ వాక్యాన్ని రాసుకోవడం ఒక ఎత్తు అయితే, చూడండి అందరూ పాటలు పాడతారు, అందరూ ఆరాధన చేస్తారు, అందరూ సన్నిధికి వస్తారు, కానీ ఆ వాక్యాన్ని అన్వయించుకొని జీవించేది కొంతమంది మాత్రమే. దేవుడు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, ఏ ఉపదేశం నువ్వు పొందుకున్నావో విన్నావో ఆ ఉపదేశాన్ని గైకొనుచు మారు మనసు పొందమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక గుడ్డివాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నా కంటి చూపు తిరిగి నాకు దయచేయి, నేను పుట్టి గుడ్డివాడను, నా కళ్ళు నువ్వు బాగు చేయి, నాకు తిరిగి చూపు రావాలని నాకు ఆశ ఉంది ప్రభా, ఈ లోకాన్ని చూడాలని ఆశ నాకు ఉందని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పలానా ఒక కొలను లేకపోతే సరస్సు ఉందయ్యా, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళతో నీ కళ్ళని నువ్వు కడుక్కో అంటారు. నిన్న ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే నేను అది విన్నాను. ఆయన అన్నాడంట, యేసు ప్రభు వారిని ఆ గుడ్డోడు అన్నాడంట, యేసు బాబు అంత దూరం నేను వెళ్ళలేను, నీ దగ్గర ఏదైనా బాటిల్ ఉంటే ఆ బాటిల్ నీళ్ళతో నా కళ్ళని గడుగు, లేదంటే యేసయ్యా నీకేమైనా అసలు నీ జ్ఞానం ఉందా, నాకు కళ్ళు లేవంటే నేను ఎట్లా పోతాను, నీ దగ్గర ఎవరైనా 2 శిష్యులు ఉంటే వాళ్ళని నాకు వెంటబెట్టి నాతో పంపించు అని చెప్పేసి ఆ గుడ్డ ఆయన అడుగుతున్నాడంట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వేటిని విన్నారో వాటిని గైకొనమన్నాడు. ఆ గుడ్డి వాళ్ళలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా అండి, దేవుడు వెళ్ళమంటేనే ఏ విశ్వాసంతో వెళ్ళాడో స్ట్రైట్గా ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు, తన కళ్ళను గడుక్కున్నాడు, తిరిగి తన చూపును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినేవాళ్ళు అనేక మంది కానీ చేసేవాళ్ళు కొద్దిమంది. యేసు ప్రభు వారు ఆ గుడ్డివానికి చూపు రావడం, ఆయనకి శక్తి అక్కడే ఉంది, అక్కడే పలికి ఆయనకి స్వస్థత ఇవ్వగలుగుతాడు. కానీ వీడు పాటిస్తాడో లేదో, నా మాటకు లోబడతాడో లేదో, సంపూర్ణమైన విశ్వాసం వీనికుందో లేదో గ్రహించాలని దేవుడు చూశాడు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న ఆ శిష్యులకే కొంతమందికి విశ్వాసం లేదు. ఎందుకంటే దయ్యాల చేత పీడించబడుతున్న కొంతమంది వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటే వారు ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు పోతాయో లేదో అన్నట్టుగా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు పోలేదు. దేవుడు అంటాడు, మీలాంటి వాళ్ళతో నేను ఎన్నాళ్ళు ఇంకా వేగాలి. ఈరోజు దేవుణ్ణి అనేక సార్లు మనం కూడా సిలువ వేసి ఆయన్ని గాయపరుస్తున్నాం. ఈ లెంట్ డేస్ చేసుకుంటున్నాం కదా, చాలామంది 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం వల్ల దేవునికి ఏది ఒరగదు, దేవునికి ఏది రాదు మన ఉపవాసం వల్ల. ప్రతిరోజు నీ క్రియల ద్వారా ఇంకా దేవునికి సిలువ వేస్తూనే ఉన్నావు, ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నావు. నా దేవుని వాక్యం అంటుంది, ఏ ఉపదేశాన్ని అయితే నువ్వు విన్నావో ఆ ఉపదేశాన్ని గైకొంటూ మారు మనస్సు పొందు. నా దేవుడు ఆ మారు మనస్సుని ఉపదేశం వింటున్న మనకు దయచేయునుగాక. ఎక్కడ సరి చేసుకోవాలా ప్రభువా, ఎక్కడ తప్పిపోయినానో, ఎక్కడ నేను దారి తప్పి నడుచుకుంటున్నానో నీ వాక్యం చేత నన్ను సరిచేయి ప్రభువా అని నువ్వు అడగగలిగితే నా దేవుడు దారి చూపించగలిగే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతిసారి కుటుంబంలో ఏమైనా ఆలోచన చేస్తామంటే, ఆదివారం దినం వచ్చేసరికి 9:30కి ఎంతమంది వస్తున్నారు, 9కి చేద్దామా ఆరాధన, లేకపోతే 10కి చేద్దామా, ఎన్ని గంటలకు స్టార్ట్ చేద్దాం. ఇంతమంది విశ్వాసులు ఉన్నా కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు, ఒక్కరు కూడా సరైన టైమింగ్కి రావట్లేదు ఆలోచన చేస్తున్నప్పుడు, మీరు చూడండి, ఎత్తబడే సంఘంలో కనుక మన పేరు కనుక ఉండాలంటే, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. మనం ఏ కేటగిరీలో ఉంటున్నామో ఒక్కసారి ఈరోజు మనం ప్రశ్న వేసుకుని, ఒక 3 నేను సంవత్సరాలు నేను చెప్పాను, నా ముందు డాడీ చెప్పింటాడు, నాకంటే ముందు నానమ్మ తాతలు కూడా చెప్పింటారు. సరైన సమయానికి దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే దేవునికి ఇచ్చే విలువ నీవు అదే, దేవునికి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నావు. నేను చెప్తున్నాను, రేపు గనక మీకు ఒక సర్టిఫికేట్ కావాలి ఉద్యోగానికి సంబంధించింది, ఆఫీసర్ 10 గంటలకు రామంటే ఎన్ని గంటలకు వెళ్తామండి మనము? టంచనగా 7:30కి వెళ్ళిపోతారు బాక్స్ తీసుకొని. కొంతమంది 7:30కే, కొంతమంది రాత్రి ఆడే బెడ్షీట్ వేసుకొని పండుకుంటారు. ఎక్కడ వాడు వచ్చినప్పుడు నేను లేకపోతే వెళ్ళిపోతాడేమో. దేవుని సన్నిధికి తాస్కారంగా వస్తున్నామంటే ద రెస్పెక్ట్ వి గివ్ టు ద లార్డ్. దేవునికి మనం ఎలాగ రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆయనకి. మీరు చూడండి, మీరు పాటలు పాడుకోండి, 9:30కి పాటలు అప్పగించినానని చెప్పేసి వాక్యం టయానికి ఊపుకుంటూ వచ్చినాను అనుకోండి, ఎలా ఉంటుందండి ఒక సేవకుడు? ఈ సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సార్దిస్ అనగా అర్థం ఏంటంటే, శేషము. ఏంటనండి అంటే, ఇంకొక మాట ఉజ్జీవము. అంటే ఇంకొక మాట, 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 ఉజ్జీవము. అంటే ఇంకొక మాట
సార్దిస్ అనే సంఘానికి శేషము అలాగే ఉజ్జీవం అనే పేరుంటే, నా దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, సార్దిస్ సంఘమా, నీలో ఉన్న ఉజ్జీవం క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది. నువ్వు క్రమశిక్షణలోకి రావాలనేది నా ఆశ. కొంతమంది ఆల్రెడీ పాడైపోయిన వాళ్ళని వదిలేసాయి, వాళ్ళ వైపు చూడొద్దు. వాడు పాడైపోయినాడు, వాడు నాశనం అయిపోయినాడు, వాడి జీవితం పాడైపోయింది అని వాడి వైపు చూడొద్దు. సార్దిస్లో ఉన్న సంఘంతో అంటున్నాడు, పాడైపోయిన వాడిని చూడొద్దు, జాగరూకతో చచ్చిపోవడానికి సిద్ధమై ఉంటున్న కొద్ది వాటిని దేవుడు ఏం చేయమంటున్నాడండి, వారిని స్థిరపరచు, బలపరచు, వారిని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి సంస్కరణలను తీసుకొని రా. సంఘంలో నువ్వు బాగు చేసిన వారిని నిలబెట్టమని, లోకరీత్యమైన ఆలోచనలన్నింటిని వారి నుంచి తీసివేసి నా ఎదుట వారిని సంపూర్ణంగా నిలవబెట్టమని. ఆత్మీయమైన ఉజ్జీవము తగ్గుముఖం పడుతూ ఉంది, ఆత్మీయ జ్వాలలు తగ్గిపోతూ ఉన్నాయి, ఆత్మశక్తి ఈ సంఘంలో తగ్గిపోతుంది. నేను ఆ రోజు మీకు అపోస్తలుల మేడగదిలో, మార్కు మేడగదిలో ఇచ్చిన అభిషేకం క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది. చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. ఆత్మ మనల్ని ఎప్పుడు ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది, కానీ మీరు చచ్చిపోతూ వస్తున్నారు. కాబట్టి నా దేవుడు అంటున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయండి, మిగిలిన వాటిని కొంతమంది అయిన వారిని ధైర్యపరచు, వారిని స్థిరపరచు, వారిని బలపరచుమన్న దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకబడిన సంఘముగా సార్దిస్ సంఘం ఉంటే, ఆ సార్దిస్ సంఘం అలాగే వెనకబడాలని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మీయ ఉజ్జీవం ఆ కుటుంబాల్లో రావాలి. క్రమేణా తగ్గిపోయిన ఉజ్జీవం తిరిగి పైకి రావాలంటే తల్లులు పిల్లలు ఆసక్తితో ఆయుత్తపరచబడి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. జీవం కలిగిన దేవుని సన్నిధి ఎదుట పాదాలు మోపి ఆయన ఆరాధించాలన్న ఉజ్జీవం కుటుంబాల్లో రావాలి. ఆ సంస్కరణ సంఘానికి అవసరం అని చెప్పేసి యేసయ్య చెప్పుకుంటూ వస్తున్నటువంటి శక్తిని నా దేవుడి సంఘాలకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కనుక ఆ ఉజ్జీవం నీలో లేకపోతే, ఆ జ్వాలలు నీలో లేకపోతే, చదువుకునే పిల్లోడు చూడండి, ఒక ర్యాంక్ కొట్టాలంటే ఉదయం 3:30కో 4 గంటలకో లేచి, వానికి జ్వరం వచ్చినా రోగం వచ్చినా నొప్పి అయినా కూర్చొని బుక్కులు పట్టుకొని చదువుతాడు. ఎందుకు? వాడిలో ఉన్న ఆ జ్వాల, వాడిలో ఉన్న స్పిరిట్ ఏం చేస్తుంది, నేను చదవాలి, నేను పాస్ అవ్వాలి, నేను ర్యాంక్ తెచ్చుకోవాలని వాడు చదివినట్టుగా ఆత్మీయులుగా నిత్య జీవానికి వారసులు అవ్వాలనుకుంటున్న నీవు నేను క్రియల విషయంలో ఆ ఉజ్జీవం కనుక లేకపోతే, ఆ తీర్మానం కనుక లేకపోతే, ఆ వైరాగ్యం కలిగిన జీవితం లేకపోతే, మనం చేస్తున్న భక్తి ఒక యాగంలాగా మనం అనుకోకపోతే, తాస్కారంగా భక్తి చేస్తే మంటలు చల్లారిపోతాయి. కేవలం నువ్వు బ్రతుకుతున్నావు అన్న పేరు మాత్రమే, కానీ నువ్వు చచ్చినట్టు లెక్క. ఒక మాటను మీకు తీసుకొని వస్తాను. ఒకరోజు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు వైపు చూస్తే దానికి ఏం లేవండి, ఫలాలు లేవు. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడా? కాదు, ఒక విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు పచ్చగా ఉన్నావు, జీవించినట్టుగా కనపడుతున్నావు, కానీ నీలో ఏం లేదు, జీవం లేదు, ఫలాలు లేవు. అందుకే దేవుడు పనికి రానిది నాకు అక్కర్లేదని చెప్పేసి దానిని ఏం చేస్తున్నాడంటే అక్కడితో అక్కడ దేవుడు దానికి శాపం ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అది వేళ్ళు మొదలుకొని ఏమైపోయిందంట, ఎండిపోతూ వస్తుంది. ఈరోజు దేవుని సంగమా, దేవునికి ఉపయోగకరంగా కనుక నీ జీవితం లేకపోతే, నువ్వు ఫలించేడి అనుభవంలో కనుక నువ్వు లేకపోతే, దేవునితో అంట కట్టబడిన జీవితం నీతో లేకపోతే, ఆ రిలేషన్షిప్ కనుక దేవునితో నీకు కట్ అయిపోతే, నా దేవునికి కూడా నువ్వు ఇంక అక్కరా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మహిమ అనేది అన్ని సంఘాల మీద ఉన్నాయి. ఆత్మశక్తి దేవుడు అందరి మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత్యదినాల్లో యవనుల మీద, బాలుల మీద, వృద్ధుల మీద, అందరి మీద ధారాళంగా ఆయన ఏం చేస్తున్నాడంటండి, ఆత్మవర్షాన్ని నేను కుమ్మరిస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. కానీ మనం పొందుకోలేని స్థితిలో మనం పాడైపోతూ వస్తున్నాం. దేవుడు అటువంటి సోమరిపోతుతనాన్ని సంఘంలో నుంచి నా దేవుడు తీసివేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ గడియలో నేను మీ మీదకి వస్తానో నాకు తెలియదు, దొంగ వలె నేను వస్తానని చెప్తున్నాడు. లాస్ట్ వీక్, అటుపోయిన వీక్ నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. మన 2 కానిస్టేబుల్స్ వచ్చారు చర్చ్ దగ్గరికి. వచ్చి, సార్ మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిండి అని చెప్పాడు. ఎందుకు సార్ అంటే, ఇక్కడే 3వ బైక్, 3rd బైక్ ఇది మన ఏరియాలో, ఇంకొక బైక్ చోరీ అయింది ఇక్కడే ఈ పక్కన. అంతకుముందు అక్కడ బంక్ పెట్టుకున్నాడు, ఆయన బైక్ పోయింది, ఎదురుగా టైలర్ బైక్ పోయింది. ఒక 2-3 రోజుల క్రితము, లాస్ట్ వీక్ సాటర్డే అనుకుంటాను, కానిస్టేబుల్స్ 2 అప్పుడు ఒక బైక్ పోయింది, మళ్ళీ ఇంకొక బైక్ పోయింది. ఈ బైక్ దొంగ నా బైక్ దొంగిలించాలంటే, బాబు రూఫస్ రేపు 6:30కు వచ్చి నీ బైక్ దొంగిలిస్తాను, 6:30కు నువ్వు ఉండొద్దు అంటాడా? నాకు చెప్తాడా అండి? చూసుకుంటాడు సరిగ్గా, వీడు ఏ టైంకి వస్తున్నాడు, ఏ టైంకి పోతున్నాడు, ఏ టైంకి ఎక్కడ ఉంటున్నాడు, ఏ టైంకి వీళ్ళు లోపల ఉంటారు, ఏ టైంకి చర్చ్లో ఉంటారు. కొంతమంది ఇక్కడ కూడా
చర్చ్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తుంటారు. చర్చ్లో ఉంటే ఎవడు బయటికి రాడలే అని చెప్పి మన ముందర వెనకాల చర్చ్ జరిగేటప్పుడు పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మేధావులు. ఇక్కడ తప్పించుకొచ్చేమో దేవుని సన్నిధిలో వాళ్ళు తప్పించుకోలేరు. నేను ఒక మాట చెప్తాను చూడండి, దొంగ చెప్పి వస్తాడా అండి? చెప్పి రాడు. యేసయ్య కూడా అదే అంటున్నాడు, రెండవ రాకడ ఎలాగుంటుందంట, నేను దొంగ వలె వస్తాను. కొంతమంది అనుకుంటున్నారు యేసయ్య రావడానికి మాకు అర్థమైపోతుందిలే, యేసయ్య వచ్చి ఒక నెల ముందు పవిత్రంగా ఉందా మా నెల అంతా పరలోక రాజ్యంలో. దేవుడికి జ్ఞానం లేదు కదా, ఆ లాస్ట్ 1 మంత్ ఒక్కటి పవిత్రంగా అంటే దేవుడు గత జీవితాన్ని అంతటిని మర్చిపోతాడులే అని తెలివిపరులు లేకపోలేదు. దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు వస్తానో ఏ గడియన మీ మీదికి వచ్చేదో నీకు తెలియనే తెలియదు, నీవు జాగరూకుడవై ఉండనిడలా నేను దొంగ వలె వచ్చేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం జాగ్రత్తతో జీవించకపోతే, చాలామంది సమ్మర్స్లో దొంగలు కూడా చూడండి, సమ్మర్లోనే దొంగతనాలు ఎక్కువ ఎందుకు జరుగుతాయి? హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. హాలిడేలు పెద్ద పెద్ద హాలిడేలు ఎప్పుడు ఉంటాయో దొంగలు అప్పుడు పనిచేస్తారు. ఏ ఇంటికి తాళం ఎక్కువసేపు ఉంది, ఏ ఇంటి వాళ్ళు ఎక్కువసేపు వెళ్ళిపోయినారు, ఏ ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు, ఏ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, అవన్నీ చూసుకొని వాడి సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తారంటే వాళ్ళు నీట్గా వచ్చేసి మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది అదే సమ్మర్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కుక్కను పెంచుకుంటారు, గ్రిల్ వేసుకుంటారు, అన్ని వైపులా లాక్లు వేసుకుంటారు. ఇంకొంతమంది పెప్పర్ స్ప్రే పెట్టుకుంటారు. మా తాత ఏం చేసేటోడంటే ఈ వాకిలి పక్కనే, చెప్తానండి, 1 గ్రామ్ బంగారం కూడా మా దగ్గర లేదు. నేను అనేటోడిని, మా తాత ఏం చేస్తాడంటే ఆ డోర్ ఉంది కదా, ఎంట్రన్స్ డోర్, దాని పక్కన రోకల్ బండ పెట్టుకునేటోడు రాత్రి. ఎందుకబ్బా అట్లా పెట్టినావు అంటే, ఎవడన్నా దొంగ వస్తే పడ తీసుకుని తల మీద వేస్తా అంటాడు. నేను అనేటోడిని మా డాడీతో, డాడీ వాడు ఎంత కష్టపడి మన ఇంట్లోకి వస్తాడు దొంగతనం చేయాలని, చాలా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతాడు వెనక్కి అని చెప్పాను. 1 గ్రామ్ అయినా దొరకదు వాడికి బంగారం, క్యాష్ ఉండదు, చిల్లర డబ్బులు తప్ప ఏం దొరకవు వాడికి. ఎంత డిసప్పాయింట్ అవుతాడో, పైపెచ్చి వాడే మనకి ఏమన్నా ఇస్తాడు, ఏమన్నా కొనుక్కొండ్రా అని. నేను అట్లా అనేటోడిని, మా డాడీతో అంత ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళండి. దానికి మా తాత అంత సీన్ చేసేటోడు, ఆ రోకల్ బండి ఆడ పెట్టుకొని దోమతరకర్ అని బర్రా అనేటోడు, ఆ బర్రలు పెట్టుకునేటోడు ఆ డోర్ దగ్గర. ఇన్నెందుకు అబ్బా ఎక్విప్మెంట్ అంటే, దొంగలు వస్తే వేయడానికంట. ఎవడు రాడు ఈ పక్కనలోనికి, చిరిగిపోయిన బనియన్లు తప్ప ఏం లేవు నీ దగ్గర, ఏం రారు, నీ పెట్టెలో ఏం ఉండవని. ఇక్కడ చూసినట్లయితే దేవుడు కూడా చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తతో కనుక నీవు ఉండకపోతే దొంగ వల్లే నేను వస్తానంటాడు. దేవుని రాకడ అలాగనే ఉండబోతుంది. ఆయన చెప్పి రాడు, ఆయన ఏ గడియలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడ సమయం ఎప్పుడో ఎవ్వరికీ తెలియదండి. ఆయన వచ్చే నాటికి మనం కనుక సిద్ధంగా లేకపోతే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. సిద్ధపడదాము. దేవుడి శక్తి మన మీదికి దేవుడు దయచేసి మనల్ని ఆత్మపూర్ణులుగా చేసి తన జ్ఞానము చేత మనల్ని బలపరచునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట రాస్తున్నాడండి, ఆ మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట రాస్తూ అంటున్నాడు. కాపరి పత్రికలు అంటారండి ఈ పత్రికల్ని. మరి అపోస్తలుడైన పౌలు తిమోతితో 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తూ వస్తున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వానికి నువ్వు విముఖుడవై ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతి సేవకి వెళ్ళిన తర్వాత ఒక కాపరికి ఉండాల్సిన, ఒక సేవకుడికి ఉండాల్సిన లక్షణాలను ఆయన చెప్పుకుంటూ వస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి, నువ్వు సేవ చేసేది ప్రారంభించిన తర్వాత, నువ్వు సంఘంలో ఉంటున్నప్పుడు కొంతమంది పైకి భక్తి గల వారి వలె ఉంటారంట, కానీ వాళ్ళు ఏం చేస్తారంటండి, దాని శక్తిని ఆశ్రయించిన వారి ఉందురు, ఇట్టి వారికి ఎలాగుండమంటుందండి, విముఖుడవై ఉండమని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక చెప్పినట్లు సార్దిస్ సంఘంలో ఉండే ప్రాబ్లం కూడా అదే. పైకి భక్తి పరుల్లాగా మీరు కనపడుతున్నారు, కానీ మీలో క్రియలు సరిగ్గా లేవు. అటువంటి వారిని చూసుకుంటూ మన టైం వేస్ట్ చేసుకోమంటున్నాడు అంటే దేవుడు తిమోతితో, కాపరితో అంటున్నాడు. కాపరి, ఓ యవనస్తుడైన కాపరి అయిన తిమోతి, కొంతమంది నీ ఉండే సంఘంలో పైకి భక్తి కలిగిన వారి వల్లే జీవిస్తారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించకుండా మరి వాళ్ళు జీవితాన్ని జీవిస్తుంటారు. కాబట్టి వారి మధ్యలో నువ్వు ఎలాగ ఉండాలంట, విముఖుడవై ఉండాలంట. అంటే ఇగ్నోర్ చేయమంటున్నాడు. వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని పట్టించుకుంటున్నాం అనుకోండి, మన ఆత్మీయ జీవితం ఏమైపోతుందండి,
పాడైపోతుంది. కొంతమంది చూడండి, పైకి వాళ్ళు భక్తుల్లాగా కనబడతారు కానీ అందరి మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తుంటారు, అందరినీ తీర్పు తీరుస్తూ ఉంటారు. దేవుని ఆత్మకు సంబంధించిన ఒక్క ఫలమైన ఒక్క వరమైన వాళ్ళలో కనబడదు కానీ అందరినీ తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు మనం ఏమై ఉండాలంట? విముఖుడవై ఉండాలంటే వాళ్ళని ఇగ్నోర్ చేయమంటున్నాడు దేవుడు. క్రైస్తవులకు ఉండాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా అంటే, దేనిని మనం మైండ్కి తీసుకోవాలో, దేనిని ఇగ్నోర్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు వినండి. దేన్ని తలకెక్కించుకోవాలో, దేన్ని ఎక్కించుకోకూడదో తెలియాల్సిన జ్ఞానం ఎంతైనా మనకు అవసరం. కొంతమంది ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటను పట్టుకొని మంచాల మీద ఏడుచుకుంటా వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. ఎవడో ఒక మాట ఏంటాడు, ఆ మాటను గురించే ఏడుస్తూ ఉంటారు. ఆ అన్నోడు ఎప్పుడో మర్చిపోయింటాడు ఆ మాట, వాడు బాగానే ఉంటాడు కానీ బాధించబడుతూ వీడు ఏం చేస్తాడంటే నెలలు మర్చిపోకుండా దిగులు పడుతూ ఉంటాడు. కానీ మనం ఎలాగుండాలంటే, దావీదును ఒకడు వచ్చి ఇష్టానుసారంగా తిడుతున్నప్పుడు దావీదు ఒక్క మాట అయినా అతనికి రిప్లై, ఆ క్షణానికి అక్కడ ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇగ్నోరెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్ అంట. మీకు తెలుసా అండి? మీరు ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ ప్రజెంట్ ఉండే జనరేషన్లో ఫ్రెండ్ కొట్లాడితే వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటారు తెలుసా? డైరెక్ట్గా మాట్లాడారు, స్టేటస్లలో మాట్లాడుకుంటుంటారు. నిజంగా అండి, నా లైఫ్లో నేను ఇలాగ వెనక్కి తిరిగి చూసుకున్నాను. నేను కూడా అట్లా ఎప్పుడైనా నేను ప్రవర్తించానా ప్రభు అని ప్రవర్తించిన నేను కూడా ఆ జాబ్ చేసే టైంలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే స్టేటస్లో చెప్పాలన్నమాట. అది వాడికి డైరెక్ట్గా మాట్లాడలేము, ఇంక వాడిని ఏం అనలేం. వాడు బ్లాక్ చేసినా కూడా మధ్యవర్తి ఎవడో ఉంటాడు, వీడు పోయి చెప్తాడని మనకు తెలుసు. మంచి జ్ఞానం ఏదో ఉందండి. కొంతమంది ఉంటారు, నేను చెప్తాను, ఆ స్టేటస్ల కోసమే బతికే వాళ్ళు ఉంటారు. ఎవడెవడెవడు ఏం పెడతాడని ఎత్తుకుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, గ్రేటెస్ట్ వెపన్ ఇస్ ఇగ్నోరెన్స్. ఇగ్నోర్ చేయడం కనుక రాకపోతే మన జీవితంలో ముందుకు పట్టించుకోవద్దు. వేటిని పట్టించుకోవాలో, వేటిని వదిలేయాలో తెలుసుండాలి. ఆ జ్ఞానాన్ని నా దేవుడు దయచేయును గాక. తిమోతికి అదే చెప్తున్నాడు. తిమోతి, నీ సంఘంలో కొంతమంది ఉన్నారు, పైకి భక్తిపరులాగా నటిస్తారు కానీ దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించలేరు. వారిని కనుక చూస్తూ పోతే నువ్వు సేవ చేయలేవు. తిమోతి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి వాళ్ళకు నువ్వు విముఖుడివై ఉండు. అంటే ఇగ్నోర్ చేయి అంతే. వాళ్ళతో గొడవపడు, వాళ్ళని మార్చుకుంటే నీ జీవితం అంతా పాడు చేసుకో. కొంతమంది వాళ్ళతో కూర్చొని డిబేట్లు చేస్తూ ఉంటారు గంటలు. ఎందుకయ్యా నీకు అంతసేపు వాడితో మీటింగ్ అంటే, నేను వాడిని మారుస్తానని. కొంతమంది నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు, వాడిని మార్చలేము. కరెక్ట్రా, 3 ఉన్నాయి, నాకు కూడా 3 కనపడుతున్నాయి అని చెప్పేసి వచ్చేయాలి వాడి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు 2 అన్నాడు అనుకో, అవునరా 2, ఆ 3వ కాలు ఇరగొట్టింది నేనే అని చెప్పి రావాలి. చాలా జాగ్రత్తగా, నేను కొంచెం కామెడీగా ఉండదు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. యవనస్తుడైన తిమోతికి కూడా దేవుడు చెప్తున్నాడు, క్రియల విషయమై కొంతమంది సరిగ్గా లేనప్పుడు వారికి విముఖుడమై ఉండు, అంతేకాని గంటలు కూర్చొని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే సమయము కొద్దిగా ఉంది. చాలా తెలివితో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వాడుకోమంటాడు. ఆ దేవుడు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, అటువంటి కృపని మన సంఘాల్లో దేవుడు చూపించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. ఇదే తిమోతికి అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట రాస్తూ చెప్తాడు. ఆ మాట చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:6. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును, వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. ఎవడైనను చాలా. అలాగే 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కూడా చదవండి. తిమోతిలోనే 2వ అధ్యాయం మొదటి వచనం.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, సుఖభోగముల యందు ప్రవర్తించుచున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. సార్దీస్ సంఘంలో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు కదండి. సార్దీస్లో ఉన్న సంఘమా, నువ్వు పైకి మాత్రం బ్రతుకుతున్నట్టున్నావు కానీ నువ్వు చచ్చినట్టే. దానికి కారణం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ స్థితిగతులు ఎలాగుంటాయి? చచ్చిపోయిన వాళ్ళని ఎలాగ గుర్తిస్తాం? సంఘంలో ఒక 50 మంది విశ్వాసులు ఉన్నారు. ఒక సేవకుడు 20 మంది బ్రతుకున్నారు, 30 మంది చచ్చిన వారైనట్టుగా ఉన్నారని ఎలాగ గుర్తించగలుగుతాడు? గుర్తించే జ్ఞానం లేకపోతే ఆ యవనస్తులైన తిమోతికి ఆత్మచేత నింపబడిన అపోస్తులైన పౌలు రాస్తూ నువ్వు ఎలాగ గుర్తించాలని చెప్తున్నాడంటే 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. చచ్చిన వారిని ఎలాగ గుర్తుపడతామంటే వాళ్ళు సుఖభోగముల యందు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సుఖము భోగము, భక్తికి సంబంధించిన లక్షణాలు వాళ్ళలో కనపడవు. వైరాగ్యం ఉండదు, భక్తి చేయాలన్న ఆశ ఉండదు, దేవుణ్ణి శక్తిని ఆశ్రయించాలన్న జ్ఞానం ఉండదు, వివేకం కలిగి దేవుణ్ణి ఎలాగ వెంబడించాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎలాగ జీవించాలి, బలిపీఠం అనే కట్టెల మీద ఎలాగ నా జీవితాన్ని పానార్పణం చేసుకొని కాలిపోవాలి, దేవుని కోసం ఎలాగ నేను భక్తి చేయాలి, కొంతమందిని తిట్టగలిగే శక్తి ఉన్నా కూడా తిట్టలేని వాడిగా ఎలాగ నిలబడగలగాలి, అధికారం ఉన్నా కూడా అధికారం చూపించకుండా, తిట్టగలిగే శక్తి నోరున్నా కూడా తిట్టకుండా, కొంతమందికి సహాయపడి కూడా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనము క్రిటిసిజంని ఎదుర్కోవటం, అవసరమైనప్పుడు వాళ్ళు మన దగ్గర సహాయం పొందుకొని ఆ తదుపరి వాళ్ళే మనల్ని హేట్ చేయటం, మనల్ని తిట్టడం, మన గురించి తీర్పు తీర్చడం, మన గురించి చెడుగా మాట్లాడడం, మన గురించి చెడుగా ప్రవర్తించడం, ఇటువంటి వాటిని చేయకుండా సుఖభోగముల యందు ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళు బ్రతికున్న ఎలాగున్నారంటండి, చచ్చిపోయినట్టు లెక్క అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సేవకుడు చనిపోతే గడిచిన వారాల్లో ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ చనిపోతే అది యాక్సిడెంటో మర్డరో మనకి తెలియదు, కానీ దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే కొన్నిసార్లు ఆయన మాట్లాడిన మాటలో మంచి థియాలజిస్ట్, ఆయన ఒక మంచి అపాలజిస్ట్, ఆయన సోటియాలజీ అనే ఒక సబ్జెక్ట్ మీద ఆయనకుండే పట్టు, రక్షణ శాస్త్రం అంటారండి. ఇటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక మంచి థియాలజీ అని చనిపోయాడన్న బాధ ఉండడంతో పాటు బైబిల్ కంటే ఎక్కువ సమాజంలో ఉండే ఈ మన కంట్రీలో ఉండే ఈ రేసిజం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చాడు. కులాల పేరిట, మతాల పేరిట ఎలాగ మనుషులు హేట్ చేయబడుతున్నారు, దీని గురించి ఆయన ఎక్కువ శాతం మాట్లాడుకుంటూ వచ్చాడు. క్లాసెస్ గురించి, హై క్లాసెస్ ఎలాగ లో క్లాసెస్ని పాడు చేస్తున్నాయి. వాస్తవంగా చూడండి, ఇన్ని మాట్లాడాడు కదండి, ఇది భరించలేక ఆయన మీద చాలామంది ఆయనకు అగెయిన్స్ట్గా ఉన్నారు. ఆయన పలుమార్లు ఆయన చెప్పాడు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చెప్పారు. ఆయన జీవితాన్ని నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే, వాళ్ళకి కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తులు సంపదలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాళ్ళు చూస్ చేసుకుంది ఏంటంటే ఇన్ కేస్ అది మర్డర్ అయినా కూడా తన భార్య అంటుంది వారిని మేము క్షమిస్తాం. ఇంకొంతమంది ఏమో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే, నోరేసుకొని పడిపోతూ ఉంటాం కొంతమంది మనకి, కానీ దేవుడు ఎలాంటి భక్తి చేయమన్నాడంటే తిట్టడానికి శక్తి ఉన్నా తిట్టకుండా ఊరుకున్నాడు. రౌడీజం చేయగలిగే సత్తా మన దగ్గర ఉన్న దేవుని ప్రేమను బట్టి తగ్గించుకొని ఉన్నాడు. నువ్వు సహాయం చేసింటావు ఒక వ్యక్తికి, నీ సహాయాన్ని పొందుకున్నాడు, తిరిగి వాడే నిన్ను ఏం చేస్తాడు, నేను నవ్వులు పాలు చేసి నిన్ను బాధ పెట్టేలాగా నిన్ను మాట్లాడతాడు. వాళ్ళని బట్టి మనం ఓర్చుకోవడం, ప్రార్థన చేయడం. కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది వీడియోలు చేసి ఏమంటున్నారంటే, ఇన్ని మాటలు అంటున్నా ఈ చేతగానోళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చేతగానోళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇంకొకరిని చూడండి, ఆ కమ్యూనిటీని మీరు చూడండి, వాళ్ళని ఏమన్నంటే ఈ పాటికి పీక కోసేసి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు, వీళ్ళు చేతగానోళ్ళు వీళ్ళు గాజులు వేసుకొని కూర్చున్నారు. ఒక మాట చెప్పాము కదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం గడిచిన వారంలో.
క్రీస్తు నిమిత్తము హింస నొందువారు ధన్యులు. నా నిమిత్తం ఎంతమంది అయితే మీరు అన్యాయంగా మీ మీద అబద్ధ మాటలెల్లా పలుకుచు మిమ్మల్ని దూషిస్తారో అందును బట్టి మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం నిందించబడినా, మన గురించి తక్కువగా మాట్లాడి, ఇప్పటికీ నాలాంటి నా ఏజ్లో ఉండే పాస్టర్లందరి స్నేహితులు మమ్మల్ని ఎలాగ సంబోధిస్తారు, ఎలాగ ఆట పట్టిస్తారు. వైట్ షర్ట్ వేసుకొని బైబిల్ పట్టుకుంటే ఎలాంటి మాటలు పదాలు వాడతారో తెలుసు. స్టార్టింగ్లో ఫీల్ అయ్యేటోళ్ళమేమో, కానీ ఇవన్నీ భరించుకుంటే మనకంటూ ఒక ప్రతిఫలం అక్కడ మనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సుఖభోగాలను ఆచరిస్తూ భక్తి చేస్తున్న వాళ్ళు బ్రతికినట్టు కాదు. ఈ లోకాన్ని జయించగలిగే శక్తి మనకున్న, అంటే నేను మాట్లాడేది శరీర సంబంధంగా, వాళ్ళ మీద పడి గొడవ పడచ్చు, కొట్టచ్చు, బూతులాడచ్చు. ఆ శక్తి మనకున్న దేవుని కోసం వాటన్నిటిని మనం పక్కన పెట్టేస్తాం చూడు, అది దేవుడు మనకిచ్చిన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతితో రాస్తూ అంటాడు, చూడయ్యా, నీ సంఘంలో చచ్చిపోయిన వారిని నువ్వు ఎలాగ గుర్తించాలంటే, భక్తి పట్ల వారికి వైరాగ్యం లేదు. దేని మీద ఉందంటే వారికి ఆస్తి, సుఖభోగాల మీద. ఆ సుఖభోగాల మీద ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా చచ్చిన వారంట. మరి తిమోతికి ఒక డౌట్ వస్తుంది, మరి బ్రతుకున్న వాళ్ళు ఎవరు ప్రభువా, చక్కగా భక్తి చేసే వాళ్ళు ఎవరు ప్రభువా అంటే, ఒక మాట చూస్తేనే ఆ 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది చూడండి, సంపూర్ణమైన మాన్యత నెమ్మది కలిగి సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలంటండి? రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చేసింది అదే. యేసుప్రభు వారిని నిలబెట్టి, ఎరా బాబు, నువ్వు మెస్సయ్యావా, నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ పిలాతుతో ఆయన గొడవలాడలేదు, తగులాడలేదు. సంపూర్ణమైన మాన్యత నెమ్మది కలిగి యేసుప్రభు వారు జీవించి పైపెచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయనను పొడిచిన వాళ్ళని గేలి చేసిన వాళ్ళని కూడా ఆయన ఏం చేశాడండి? క్షమించి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు రక్షించబడాలనేది దేవుని ఆశ. కాబట్టి ఈరోజు మనం దేవుని సంఘంగా అటువంటి వారందరి కోసం ప్రార్థన చేయగలిగే శక్తి నా దేవుడు దయచేయనుగాక. మాన్యత నెమ్మది మనకు అవసరం. కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లలు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాడు అట్లా ఓవర్గా మాట్లాడుతుంటే అది వాళ్ళకి ఫన్ అనమాట, అంటే తమాషా. మా వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడే అని చెప్పేసి నవ్వుకుంటుంటారు. వీడు 25 ఏళ్ళు వచ్చినాక కాలుతో కొట్టి గెట్ అవుట్ అంటాడు. కారణం ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించలేదు కనుక వాడు ఇట్లా తయారైనాడు. చితక బాధిందండి మా నాన్నమ్మ నన్ను, నేను చెప్తున్నాను, నన్ను చితక బాధింది నన్ను. నేను పెళ్ళైన కొత్తలో నవీనాకు చెప్పేదాన్ని, కిచెన్ రూమ్లోకి వెళ్ళి నవీనా ఏమేమి డివైస్లు ఉన్నాయో చూడు కిచెన్లో అని చెప్పినాను. కిచెన్లో ఏమేమి ఉంటాయండి? గరిటెలు, చపాతీ కర్రలు, మజ్జిగ కర్ర, ఎన్ని డివైస్లు ఉన్నాయో అన్నీ వాడింది మా అమ్మ నా మీద అని చెప్పాను. నేను అన్నిటితో బాధింది మా అమ్మ నా మీద. తేజాక్స్ అన్నీ కాదు, నాకు పడినాయి. అందుకన్నా కొంచెమన్నా డిసిప్లిన్గా బతుకుతున్నామేమో, ఏమీ అనకపోయింటే ఎలాగుండేటోళ్ళమేమో. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలండి? సంపూర్ణమైన మాన్యత నెమ్మది. ఒక్కరోజు గట్టిగా బెల్ట్తో కొట్టి చావబాస్తే వాడు మారడు. ప్రేమగా వాడిని దగ్గర తీసుకొని ఎలాగ బ్రతకాలో వాడికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఆ వయసులో అలాగ ప్రవర్తించడం ఇట్స్ క్వైట్ నార్మల్. అలాగ ప్రవర్తిస్తారు, అలాగనే ఉండాలి. కానీ మంచి చెడుల గురించిన జ్ఞానం మనం వాడికి ఇవ్వాలి. ఏది మంచి, ఏది చెడు, ఇది చేస్తే నీ లైఫ్ ఏమవుతుంది, ఇది చేస్తే నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది, ఇది చెప్పి చూపించి ప్రాక్టికల్గా వాడికి ఎగ్జాంపుల్ చూపిస్తే వాడి జీవితం బాగా అయిపోతుంది. అలా కాకుండా పట్టించుకోకుండా నేనేమైనా కొనిచ్చకపోతే, నేను కనుక చెప్తే వీడు బాధపడతాడు, అలుగుతాడు, తినడని చెప్పేసి వాడి బ్లాక్మెయిల్కి మనం అలవాటు పడ్డామనుకోండి, జీవితాంతం వాడు ఏం చేస్తాడు? మనల్ని వాని గ్రిప్లో ఉంచుకుంటాడు, జీవితాలు పాడైపోతాయి. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘాన్ని కూడా తన బిడ్డల్లాగా చూసుకుంటున్న ప్రభువు కూడా
క్షమించేంత వరకు క్షమించాడు, కానీ సార్దిస్ సంఘం మీదకి చూశాడు మార్పు లేకపోయేసరికి 7 ఆత్మలుగా తనను తాను వ్యక్తపరచుకొని ఆయన చెప్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టే వదిలేసే, కానీ మిగతా కొంతవరనైనా నువ్వు ఏం చేస్తున్నాడండి, స్థిరపరిచి వారిని బలపరచమని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. భక్తి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మాన్యతతో నెమ్మదితో వారు ప్రార్థన చేసి అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తారంట. నా దేవుడు అటువంటి కృపను దయచేయను గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చూసుకొని మనము ముందుకెళ్ళి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథంకి వస్తామండి. 3 వచనాలు అయిపోయినాయి. తర్వాత 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయా సార్దిస్లో ఉన్న సంగమా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది ఉన్నారంట, పాడైపోయిన వాళ్ళు పాడైపోయినారు, నాశనం అయిపోయే వాళ్ళు నాశనం అయిపోయినారు, కానీ కొంతమంది ఆ సంఘంలో ఉన్నారంట. వాళ్ళు ఎలాగున్నారంటే, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారి వస్త్రములు అపవిత్రపరచుకొనకుండా జాగ్రత్తగా దేవుడు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట, కాపాడుకున్నారు, ప్రొటెక్ట్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు వారు అర్హులు కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకొని వాళ్ళు నాతో కూడా సంచరిస్తారంట. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు కదండి, నేను మీ మధ్యలో ఉత్తరవాదిని, తండ్రికి నీకు మధ్య నేను ఉత్తరవాదిని. యేసయ్య ఎలాగ వ్యాజ్యం ఆడతాడంటే, అయ్యా సార్దిస్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు తండ్రి, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వారికి దేవుడిచ్చిన రక్షణ వస్త్రాల్ని పాడు చేసుకోకుండా చక్కగా ఆ రక్షణ వస్త్రాల్ని కాపాడుకున్నారు కాబట్టి వీళ్ళు అర్హులు దేనికంట, దేవునితో పాటు వీళ్ళు నడవడానికి. తెల్లని వస్త్రాలు దేవుడు వారికి ధరింపజేసి ఆయనతో పాటు వారిని నడిపిస్తారంట. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిన్ను కాపాడుకోవాలి. రక్షణ అనేది దేవుడు ఎలాగ మనకు పోల్చి చెప్తున్నాడంటే, ఒక వస్త్రంతో పోల్చి చెప్తున్నాడు. ఈ తెల్ల షర్ట్ ఉంది, 10 రోజుల నుంచి ఇదే షర్ట్ వేస్తున్నాడు, పాడైపోయింది ఈ షర్టు. 10 రోజుల తర్వాత తిరిగి చర్చికి ఇదే షర్ట్ వేసుకొని నేను వస్తే నన్ను చూస్తారా, షర్ట్ని చూస్తారని అందరూ షర్ట్నే చూస్తారు, ఎందుకంటే దానికున్న మురికి. ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుడు మనకిచ్చిన రక్షణని మురికి పట్టకుండా ఎప్పటికప్పుడు మనం వాక్యం చేత దానిని కడుక్కొని మన జీవితాల్ని చక్కగా పెట్టుకొని భక్తి జీవితంలో సంపూర్ణమైన మాన్యతతో నెమ్మదితో కలిగి జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే అండి, జయించిన వారిగా మనల్ని చూసి తెల్లని వస్త్రాలని ధరింపచేసి ఆయనతో పాటు మనల్ని నడవడానికి కృప దయచేస్తాడంట. అది మాత్రమే కాదు, జీవ గ్రంథంలో నుంచి వారి పేరు ఏమాత్రం కూడా తుడిచివేయబడకుండా. అంటే దీంట్లో ఒకటి అర్థం అవ్వాలి. ఇది నేను చదువుతున్నప్పుడు రాత్రి కొంతమంది పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. తుడిపివేయకుండా అంటే కారణం ఇంకోలా కూడా అర్థం చేసుకోవాలి. అంటే తుడిచే ఛాన్సులు కూడా ఉన్నాయి. ప్రభా, నేను రక్షణ పొంది 30 ఏండ్లు అయినాయి, 29 ఏండ్లు నేను మంచి భక్తి చేశాను, లాస్ట్ 1 ఇయర్లో నేను పడిపోయానంటే జీవగ్రంథంలో దేవుడు ఏం చేసే ఛాన్స్ ఉందండి, తుడిపేసే ఛాన్స్ ఉంది. యేసయ్య అంటున్నాడు, అయితే ఆఖరి వరకు తన రక్షణ ఎవడైతే కాపాడుకుంటాడో ఆ జయించిన వాళ్ళకి తెల్లని వస్త్రాలను ఇచ్చి నాతో పాటు నడిచే యోగ్యతను వారికి ఇచ్చి జీవ గ్రంథంలో వారి పేరు ఏమాత్రం కూడా తుడుపు పెట్టక నా తండ్రితో నేను వ్యాజ్యం ఆడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథంలో ఇంకా నా పేరు రాయబడిందిలే అని అనుకొని లాస్ట్లో పడిపోతున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, లాస్ట్లో కనుక సరిగ్గా లేకపోతే దేవుడు కూడా ఒప్పుకోడు. ఒకవేళ తుడి చేస్తుంటే తండ్రి ఆయన కూడా ఆపడానికి ఛాన్స్ అక్కడ లేదు. కాబట్టి దేవుని ఈ మాటలు వింటున్న దేవుని సంఘం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. చాలాసార్లు అనేక సార్లు ఇశ్రాయేలీలు కూడా తప్పిపోతూ వస్తున్నారు.
ఆ తప్పిపోతున్న ఇశ్రాయేలుతో దేవుడు ఏం చేస్తుంటే ప్రతిసారి వాళ్ళతో మాట్లాడి మరి చూసినట్లయితే ప్రవక్తల్ని పంపి వారి జీవితాల్ని బాగు చేసుకోమని పంపించినప్పుడు బాగు చేయబడిన వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఉన్నారు. దేవుని బాటకు లోబడిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి, మరి చూసినట్లయితే శాపానికి అలాగే పాపానికి వారిని అప్పగించేసి వారిని నాశనం చేశాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని సంగమా, నీవు నేను కూడా అపవిత్రపరుచుకొని మన వస్త్రాల్ని కాపాడుకోనకపోతే, ఆ పవిత్రపరచబడిన ఆ యొక్క అనుభవం కనుక మనలో లేకపోతే జీవగ్రంథంలో నుంచి మన పేరుని దేవుడు తీసివేస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి దయతో ఒక సేవకునిగా విన్నవించుకుంటున్నాను. ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా మన మరకలు అంటి ఉంటే, అది మీకు తెలుసుంటే ప్రభు సన్నిధిలో వాటిని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా నీతో పాటి అందరూ కాదండి, దేవుడు అక్కడ చెప్పాడు జీవగ్రంథంలో తుడుపు పెట్టకుండా, పేరున్నా కూడా తుడుపు పెట్టడానికి ఛాన్స్ ఉందంటే ఎక్కడో గనక మనం ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోకపోతే మన దేవుడు ఏం చేస్తాడంటే పేరు మన దేవుడు ఆ పేరుని తొలగిస్తానని చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగృతతో అపవిత్రమైన వట్టి మాటలన్నింటినీ పక్కన పెట్టేసి చాలా భయంగా దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలో తప్పిపోకుండా దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తే 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయెను. నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మేమందరం ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయినని చెప్పేసి మరి యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట చూడండి. నీతి క్రియలన్నీ కూడా ఏమైపోయినాయంట, మురికి గుడ్డలాగా అయిపోయినాయంటే దేవుడు కంపేర్ చేస్తున్నాడు. ఆయన కంపేర్ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ పలాని విశ్వాసంలో ఉన్న నీతి క్రియలన్నీ కూడా ఎలాగైపోయినాయంటే మురికి గుడ్డలాగా పాడైపోయినాయంట. అంటే రక్షణ వస్త్రాలన్నీ కూడా పాడైపోయి పాడు చేసుకొని, ఒక హృదయంలో మరకలు ఎప్పుడు వస్తాయి, ఒక హృదయం ఎప్పుడు పాడైపోతుంది, ఆ హృదయంలో ద్వేషం వచ్చినప్పుడు, ఆ హృదయంలో కోపం వచ్చినప్పుడు, ఆ హృదయంలో మరి చూసినట్లయితే పగ వచ్చినప్పుడు, ఆ హృదయంలో మిక్కుటమైన స్వార్థం వచ్చినప్పుడు ఆ హృదయం ఏమైపోతుందండి, పాడైపోతుంది. మరకలన్నీ కూడా అంటుతాయి. అయితే మనం మనుషులమే, ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, పగలు పుడతాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే మాలిన్యమైన ప్రతి హృదయాన్ని, ప్రతి మురికి గుడ్డని కడగగలిగే శక్తిని, పరిశుద్ధపరిచే శక్తిని దేవుని వాక్యానికి మాత్రమే కలిగి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం అంటే నా వాక్యం సబ్బు వంటిది కాదు. ఆ సబ్బు ఏం చేస్తుందంటే మురికి వస్తువులన్నింటినీ అది శుభ్రపరిచి మురికి మొత్తాన్ని తీసేస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా దేవుడు ఎలాగ పోలుస్తున్నాడు అంటే సబ్బుతో పోలుస్తున్నాడు. మీ నీతి క్రియలు గనక, నా నీతి క్రియలు గనక మురికి గుడ్డల్లాగా పాడైపోతే దేవుని వాక్యం అనబడిన సబ్బు ఆ మురికి గుడ్డలన్నింటినీ కూడా శుభ్రపరచునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మరకలు పెట్టుకొని ఎన్నాళ్ళు నువ్వు జీవిస్తావు? ఆ మరకలన్నింటినీ కూడా నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అన్నిటిని శుభ్రం చేసుకోవాలి. ఎలాగ శుభ్రం చేస్తావు? వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండవు. అవును ప్రభువా, నిజమే, నా హృదయంలో నేను ఇక్కడ తప్పిపోయాను, పలానా విషయంలో నా దగ్గర తండ్రి నాయన ఏదో కొరత ఉంది అని దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగి నువ్వు జీవించినట్లయితే, నీ యొక్క తప్పుల్ని నువ్వు అంగీకరించినట్లయితే, నా ప్రభు వాటన్నిటిని హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా నా దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, సార్ది సంఘంతో దేవుడు పట్టమే. నాకు తెలిసి లవదేకియా సంఘాన్ని ఒక్కటే అనుకుంటాను దేవుడు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడింది. నేను తర్వాత చదువుకుంటూ వద్దామండి. ఈ సార్ది సంఘం మీద పడ్డమే దేవుడు ఎలాగ స్టార్ట్ చేసినంటే, నీ క్రియలన్నీ నాకు తెలుసు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే తప్ప నీవు మృతుడివై ఉన్నావు. తర్వాత ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని పక్కన పెట్టు, బ్రతుకున్న కొద్ది మందినైనా నువ్వు స్థిరపరచు, బలపరచు వాక్యం చేత. ఆ తదుపరి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, మీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, మీకు అప్పగించిన వాటిని గైకొనుచు ఫాలో అవుతూ. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం 50 మంది ఉంటారు, పాటించేది
10 మంది, అన్వయించేది 10 మంది. ఆ 40 మందిని వదిలేసి ఆ 10 మంది మీద కాన్సన్ట్రేట్ చేయని సార్దీస్ సంఘంలో ఉన్న సేవకునికి, ఆ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. జాగరూకతతో నువ్వు ఉన్నావా? నీ రక్షణ నువ్వు కాపాడుకున్నావా? నాతో పాటు సంచరించడానికి తెల్లని వస్త్రాలు నీకు ధరింపజేస్తాను. అది మాత్రమే నా దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత జీవ గ్రంథంలో మీ పేర్లు తుడిచిపెట్టకుండా నా తండ్రి అయిన దేవునితో నేను వ్యాజ్యం ఆడి మీ పేర్లు తుడుపు పెట్టకుండా నేను కాపాడుతానని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా పాడైపోతే, ఎందుకంటే మన మనుషులమే. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నేను మీ అందరికంటే పర్ఫెక్ట్ని, నాకు కోపం రాదు, నాకు ద్వేషం రాదు అంటే నన్ను నేను ఏం చేసుకున్నట్టండి? మోసం చేసుకున్నట్టు. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ యేసు ప్రభువు వారు మాత్రమే నీతిమంతుడు. కాబట్టి మనుషులైన మనకి ఏది అవసరం అంటే పరిశుద్ధత అవసరం, శాంక్టిఫికేషన్ అవసరం. ప్రతిరోజు మీ ఆత్మలు ఏం చేసుకోవాలి? మనము పరిశుద్ధపరచుకోవాలి దేవుని రక్తం చేత, దేవుని వాక్యం చేత. ఆదివారం వాక్యం ఎందుకు అవసరము? గడిచిన వారాల్లో ఎక్కడైనా తప్పిపోయింటే వాక్యం మనల్ని సరిచేయడానికి. వచ్చే వారంలో మన జీవితాలు ఎలాగ బ్రతకాలో వాక్యం మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. ఏమయ్యా, రొట్టె తిని బ్రతకచ్చు కదా, నీ దేవునికి ప్రార్థన చేస్తే రాళ్ళని రొట్టెలుగా మారుస్తాడు కదా అని సాతాను యేసుప్రభు వారితో అన్నప్పుడు యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన ఆయన బ్రతుకుతాడు. ఆ మాట జీవం కలిగిన దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యమే గనక లేకపోతే ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని రకాలుగా భక్తి చేసినా, ఆ వాక్యం లేకపోతే మనము బ్రతకలేము. మీరు చూడండి, ఒక ట్యూషన్కి వెళ్తున్న ఒక స్టూడెంట్ వేలు కట్టి ఒక ట్యూషన్కి ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు అనుకోండి. ట్యూషన్లో ఉన్నటువంటి ఆ సార్ లేకపోతే మేడం క్లాస్ చెప్పకుండా, ఫార్ములాస్ చెప్పకుండా, మెథడాలజీని చెప్పకుండా, కేవలం వచ్చినప్పుడంతా సమోసాలు పెట్టుకుంటా, జోకులు వేసుకుంటా, టైం పాస్ చేసుకుంటే ఆ స్టూడెంట్ ఏమైపోతాడండి? పాస్ కాలేడు, వాడు ముందుకెళ్ళలేడు, వాడి జీవితం బాగుపడదు. వాడు తెలివైన స్టూడెంట్ అయితే ఏం చేస్తాడు? తెలివి తక్కువ అనుకో, తప్పించుకోవడానికి మా టీచర్ ఇట్లే బాగుందని మా టీచర్ మంచిది అని చెప్తా ఉంటాడు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, నేను కట్టిన ఫీజుకి నా నాలెడ్జ్ నువ్వు నాకు ఇవ్వాలి. ఒక ఆన్లైన్ క్లాస్లో ఒక పోస్టర్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక 3,000 రూపాయలు ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి కడితే, వాడిని పిండి డౌట్లు అడిగి నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా కట్టినాలే వాడు ఏదో చెప్పుకుంటున్నాడంటే వాడు బాగానే ఉంటాడు, నష్టపోయేదోడండి. మనం ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం గనక లేకపోతే మన జీవితాలు కూడా అలాగున్నే పాడైపోతాయి. దేవుడు మనకిచ్చిన రక్షణ దేవుడు మనల్ని అంటాడు, నా స్వకీయ రక్తంతో మిమ్మల్ని నేను సంపాదించుకున్న మీరు నా స్వకీయ సంపాద్యము అంటారు. ఆ సంపాద్యము చక్కగా ఉండాలంటే వాక్యం వారికి అవసరం. అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని నా దేవుడు సంఘానికి దయచేయునుగాక. విశ్వాస విషయంలో తప్పిపోకుండా మన దేవుడు సార్దీస్ సంఘంలో కొంతమంది తప్పిపోయినట్టు కాకుండా మరి కాపాడుకొని రక్షణ వస్త్రాలని దేవుని సన్నిధిలో యోగ్యత సంపాదించుకున్న వాళ్ళలాగా మన దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఒక 2 అనౌన్స్మెంట్లు ఉన్నాయి, నేను వాటి పడుతున్నప్పుడు ప్రభు సేవ నిమిత్తం కానుకలు ఎత్తబడతాయి. మనందరం లేచి నిలబడదాం, ఒక చిన్న పాట పాడతాం.